ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు 7 ఫ్రేమ్వర్క్ సిరీస్ ఎపిసోడ్ 2. చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ఈవెంట్స్ మనం సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, పామ్ సండే, లేదంటే ఈస్టర్, చాలా భిన్న అభిప్రాయాలు మన క్రిస్టియానిటీలో ఉన్నాయి. అవి ఒక విధంగా డివైడ్ చేసుకుంటే కొంతమంది పరిసయ్యలాగా సద్దుకాయల్లాగా బిహేవ్ చేస్తుంటారు, కొంతమంది ఏమో కొంచెం వెచ్చగాను కొంచెం చల్లగాను ఉంటారు, కొంతమంది ఏమో దాన్ని మంచికి యూటిలైజ్ చేసే విధంగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సంఘాలు ఇవి మనం చేయకూడదు, ఇవి ఆచారాలైనచో పాత నిబంధన గ్రంథంలోనే ఉన్నట్లు క్రీస్తులో కొత్త నిబంధనలోకి మనం రానట్లుగా ఆలోచిస్తుంటారు. బేసికలీ ఇఫ్ యు ఆర్ జడ్జింగ్ దట్ మీన్స్ యు ఆర్ నాట్ పర్ఫెక్ట్. నీవు వాళ్ళు కరెక్ట్ గా లేరు, వీళ్ళు కరెక్ట్ గా లేరు అని ఆలోచిస్తున్నావు అంటే నువ్వే కరెక్ట్ గా లేవని అర్థం. సో ద చేంజ్ షుడ్ నాట్ బి ఇన్ అదర్స్, ద చేంజ్ షుడ్ బి ఇన్ యూ ఆర్ మీ. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అవర్ సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సే ద లాస్ట్ సప్పర్, ప్రభురాత్రి భోజనం చెప్పేటప్పుడు దేవుడు ఏం చేశాడు? నువ్వు గనక నాయకుడిగా ఉండగోరిన వాడివైతే నువ్వు మొదటగా పరిచారకుడిగా ఉండవలెనని ఆయన 12 మంది శిష్యులు కాళ్ళు కడిగి వారితో పాలు పంచుకున్నాడు. సో దేవుడు అక్కడ వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు ఉన్నాడని, లేకపోతే దేవుడికి మోసం చేసేవాడు ఉన్నాడని, దేవుడి కోసం ప్రాణం పెట్టాడు ఉన్నాడని అన్ని తెలుసు. కానీ అందరికీ కాళ్ళు కడిగాడు, అందరిని శుభ్రపరిచాడు, అందరితోనూ భోజనాన్ని పంచుకున్నాడు, అందరికీ ఒకే ఇన్స్ట్రక్షన్ కూడా, ఒకే కమాండ్ కూడా ఇవ్వటం జరిగింది అక్కడ. దట్ షోస్ దట్ హీ ఈస్ నాట్ హియర్ టు జడ్జ్ అస్, హీ ఈస్ హియర్ టు ఫర్గివ్ అస్. బట్ మనం ఏం చేస్తున్నామంటే నువ్వు అలా ఉండకూడదు, నువ్వు ఇలా ఉండకూడదు అని సంఘంలో వాళ్ళపై రుద్దుతూ సంఘాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. సో సంఘం పైన రుద్దువారు వలె కాకుండా సంఘాన్ని అభివృద్ధి పరిచేవారు వలె మనం ఉండాలి, ఎంకరేజ్ చేయవారు వలె ఉండాలి. అది రియల్లీ ఇఫ్ దట్ ఈస్ లీడింగ్ టు సిన్, అది నిజంగా ఒకవేళ చర్యలు పాపంలోకి లాగుతున్నట్లయితే మనం ఖచ్చితంగా ఖండించి బుద్ధి చెప్పి ప్రేమను చూపిస్తూ మనం దేవునిలోనికి తీసుకుని రావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లీడింగ్ టు సిన్, వై వీ షుడ్ బాదర్ అబౌట్ ఇట్? సో మనం అనేక ఎగ్జాంపుల్ చూడొచ్చు. నువ్వు అడగొచ్చు, పౌలు అలా చేశాడా? పౌలు క్రిస్మస్ సెలబ్రేట్ చేశాడా? పౌలు పామ్ సండే చేశాడా? పౌలు గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేశాడా? పౌలు ఈస్టర్ సెలబ్రేట్ చేశాడు? ఇలాంటి క్వశ్చన్లు మనం అనేక అడగొచ్చు. నా క్వశ్చన్ ఏంటంటే, పౌలు వాటిని ఫాలో అవ్వలేదని నువ్వెలా చెప్తున్నావు? అతను బ్రతికిన ప్రతిరోజు బైబిల్లో రచింపబడింది. వీ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ ఎవ్రీ డే హీ హెస్ డన్. We are decoding what he has written in the Bible. So unnecessary things we should not go is what my opinion. అలా రాయాలనుకుంటే బైబిల్ ఎంత బుక్ అయ్యేది కదా, అది ఎంత బుక్ అయ్యి ఉండేదో మనకే అర్థమయ్యేది కదా. కాబట్టి ఏదో మనం తెలియగలవారనో లేకపోతే మనకు అన్ని తెలుసనో అనిపించుకోవాలని కొత్త లాజిక్లు, ఒక్కొక్కళ్ళైతే సులువు పైన ఉన్నది 3 మేకులు కాదు 4 మేకులు, ఎందుకంటే చేతుల్లో 2, కాళ్ళకు 1, బోర్డు పెట్టడానికి 1 మేకు, ఇలాంటి కొత్త లాజిక్లు అనేది ఇస్తున్నారు. Those are unnecessary things. Those only lead you to prove that you know something better than others. For the people, it's not required to know that you know something. Even there are some, I wanted to do another video on spiritual gifts. People will think they are very superior when they receive the gifts from the God. The gift is only for you, not for the society. If you have a gift, it will increase the communication between you and the God. If you have a gift, nothing is good for me. If I have a gift, nothing is good about it for you. If you have a gift, enjoy it, grow in it, rejoice it, say thanks to the God. I'll do separate video on that as well. Currently I wanted you to focus on this spiritual way of doing events in the Christ. So ఇలాంటివి చేస్తున్నప్పుడు కొంతమంది ఏమో ఇవన్నీ మనకెందుకులే అనుకుంటారు, ఇంకొంతమంది ఏమో ఇవి లోకపరంగా ఒక ఎంజాయ్మెంట్ పరంగా లేకపోతే ఒక సెలబ్రేషన్ గానే చూస్తుంటారు. వస్తారు, ఎంజాయ్ చేస్తారు, మంచి ఫుడ్ తింటారు, మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తారు, పీపుల్ తో మంచిగా ఫెలోషిప్ చేస్తారు, వెళ్ళిపోతారు, ర్యాలీలు జరుగుతున్నప్పుడు కూడా పార్టిసిపేట్ చేస్తారు. దే డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ దే ఆర్ డూయింగ్, బట్ దే జస్ట్ ఎంజాయ్ దట్ మూమెంట్, దట్స్ ఇట్. సో దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ థింగ్. కానీ కొంతమంది అదొక ఈవెంట్ ని తీసుకుని, ఇప్పుడు ఎందుకంటే మనం ప్రతిరోజు వెళ్ళి కొత్త వాడికో లేకపోతే దేవుని తెలియని వాడికి వెళ్ళి నువ్వు బోధించడం అయితే బోధించలేవు. పైగా వాళ్ళు వెంట కూడా సిద్ధపడరు. ఫర్ ఎగ్జాంపుల్ బర్త్డే ఉంది రండి, ఈవెంట్ ఉంది రండి, ఫలానా సెలబ్రేషన్ ఉంది రండి అని వచ్చినప్పుడు యాజ్ అ పార్ట్ ఆఫ్ ద సెలబ్రేషన్ ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ గాడ్ యాజ్ వెల్, దే మైట్ పే అటెన్షన్. అలాంటి సమయాల్లో దేవుని గురించి చెప్పడం వాళ్ళు కూడా మంచిగానే చూస్తారు. దే డోంట్
అబ్జెక్ట్ ఇట్. వాళ్ళు ఏమి వ్యతిరేకించారు సమయాన్ని, కానీ వినడానికి కూడా ఇష్టపడతారు. సో ఆ విధంగా ఈ ఈవెంట్స్ తీసుకుని కొత్త వారికి దేవుని గురించి పరిచయం చేయాలనే ఉద్దేశంతో కొంతమంది చేస్తుంటారు. ఐ రియల్లీ అప్రిషియేట్ దట్ అప్రోచ్ బికాస్ ఐ ఈవెన్ ఫాలో ద సేమ్ అప్రోచ్. సరే, ఇవన్నీ పక్కన పెడితే వెన్ ఐ స్టార్టెడ్ 7 ఫ్రేమ్వర్క్ సిరీస్, నాకు ఒక 7 పాయింట్స్ ఎవ్రీ టైం ఆ యొక్క ఎపిసోడ్లో ఫోకస్ చేయాలనేది నా యొక్క ఆలోచన. అందులో భాగంగా ఇలాంటి ఈవెంట్స్ వచ్చినప్పుడు మనం ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనే దానిపైన ఫోకస్ చేయటం కంటే ఆ రోజు సిలువ పైన దేవుడు మాట్లాడిన 7 మాటల గురించి మనం ఫోకస్ చేస్తే ఎంతో బాగుంటుంది అనేది నా ఆలోచన. ఎందుకనంటే చివరి క్షణంలో బాధల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, మరణిస్తానని అనిపించినప్పుడు కూడా దేవుడు తన క్యారెక్టరిస్టిక్స్ ని బయట పెట్టడానికి ట్రై చేశాడు ఈ 8 వర్డ్స్ ద్వారా. ఐ డోంట్ వాంట్ టు టేక్ మచ్ టైమ్ ఆన్ దిస్ 7 words, బట్ ఐ వాంటెడ్ టు షో కేస్ వాట్ ఎగ్జాక్ట్లీ ద 7 words ఆర్ అబౌట్ ద క్రాస్. మొదటిగా ఫర్గివ్నెస్. తండ్రి, వీరేమి చేయుచున్న వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. క్రూరత్వం మధ్య కరుణ చూపిస్తున్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆయనను సిలువ వేస్తున్న ప్రజల గురించి దేవుడు తిరిగి వారిని ఏదో అనాలను, వారిని ఏదో చేయాలను కాకుండా వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు. ఓ నైస్ he was. How nice he is actually. Not about that day. Today also is showing his grace. ఈవెన్ ఈ రోజు కూడా దేవుడు మన మీద కరుణను చూపిస్తున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఆఫీస్లో మనం పని చేసినప్పుడు మన సహోద్యోగి లేకపోతే సుపీరియరో లేకపోతే మేనేజరు మన మీద తప్పు వేసాడు అనుకోండి, అందరి ముందు మన పేరు చెడగొట్టాడు అనుకోండి, మనం ఏం చేస్తాం? తిరిగి ఏదో ఒకటి అనాలను, ఏదో ఒకటి చేయాలని చూస్తాం. లేదు, ఒక సుపీరియర్ ఏంటంటే మనకేమైనా బర్డెన్స్ ఉంటే మనం ఆ కోపాన్ని లోపల పెట్టుకుని ఇంటికి వెళ్ళి ఆ సంఘటన గురించి మళ్ళీ ఆలోచిస్తూ వాడు ముందు క్షమాపణ అడిగితేనే నేను క్షమిస్తా అని అనుకుంటాం. మనం న్యాయం కోసం ఎదురు చూస్తాం. కానీ యేసు బాధలో కూడా క్షమించాడు. ఇది మనం కలిగి ఉండవలసిన మనసు. మనకి బాధ కలిగినను మనం బాధలో ఉన్నప్పటికీ క్షమించగలటం, ప్రేమ చూపించగలటం దేవుడు నేర్పించాలనుకున్న మొదటి క్యారెక్టరిస్టిక్. వీ షుడ్ రిజాయిస్ ఇన్ forgiveness. We should rejoice in love. We should rejoice in grace. We should rejoice in kindness. మనం ఎప్పుడు కూడా సంతోషభరితంగా ఉండాలి. ఫర్గివ్ చేయడానికి, క్షమించడానికి సంతోషంగా ఉండాలి. మనం ప్రేమించడానికి సంతోషంగా ఉండాలి. మనం దేవుని కృపను పొందుకున్నప్పుడు ఇతరులకు అదే కృపను పంచటానికి. ఇది మొదటిగా మనం నేర్చుకోవాల్సిన ఆయన పలికిన మాట. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బంధువులు మన మనసును గాయపరిచినప్పుడు, స్నేహితుడు మోసం చేసినప్పుడు, ఇలాంటివి చాలా ఉంటాయి. ప్రతి సమయంలోనూ మనం క్షమించగలిగిన వారుగా ఉండాలని దేవుడు తన క్యారెక్టరిస్టిక్స్ ని బయలుపరుస్తున్నాడు. ఆమేన్. మనం అందరం క్షమించేవారుగా ఉందాం. దేవుడు పలికినటువంటి 2వ మాట, ఈ రోజే నీవు నాతో కూడా పరదేశంలో ఉండేదవని ఆయనతో పాటు సిలువ వేయబడిన ఒక దొంగ గురించి దేవుడు చెప్తున్నాడు. ఇట్ షోస్ సాల్వేషన్, ఇట్ షోస్ హోప్. చివరి క్షణంలో ఒక ఆశను కల్పిస్తుంది, పుట్టిస్తుంది. మనం జీవితంలో చాలా తప్పులు చేసి ఉంటాం, కానీ ఇప్పుడు మారిన ఉపయోగం లేదని ఒకరు అనుకుంటారు. ప్రార్థన చేయాలనిపిస్తుంది, కానీ దేవుడు నన్ను అంగీకరించడని వెనక్కి తగ్గిపోతారు. ఇంకా కొంతమంది అయితే ఆయన్నే రక్షించుకోలేకపోయాడు. ఒక పక్కన ఉన్న దొంగ అంటున్నాడు, నీవు నిజముగా రాజు అయితే, నువ్వు నిజముగా దేవుడు అయితే, నువ్వు నిజముగా దేవుని కుమారుడు, నిన్ను మొదట రక్షించుకుని తర్వాత మమ్మల్ని రక్షించమని అంటాడు. కానీ పక్కన వాడైతే ఈయన నిజముగా దేవుడు అని గుర్తించి, ఎందుకనంటే ఆ యొక్క క్షమ గురించి, ఆ యొక్క ఫర్గివ్నెస్ గురించి ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో తనకి అర్థమైంది. మనం అయితే ఈ శిక్షకు అర్హులం, కానీ ఈయన ఆ శిక్షకు అర్హుడు కాదు. కానప్పటికీ భరిస్తూ ఇతరులను క్షమిస్తూ ఏదుకుంటున్నాడు అనేది గుర్తించగలిగి తన తప్పులను తాను తెలుసుకుని వేరే అతనిలాగా లేకపోతే ఇంకొకరిలాగానో ఇప్పుడు మారిన ఉపయోగం లేదని అనుకోకుండాను ఇదైనా రైట్ సమయం అనుకుని నేను ఇంకేముంది నాకు ఇప్పుడైనా మారాలని కోరుకుని ఆయనతో పాటు రక్షణ పొందుకొని ఆయన తిరిగి వచ్చినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకుని అడిగినప్పుడు ఎంతో కృప కలిగిన దేవుడు, దీర్ఘశాంతుడైనటువంటి యేసు క్రీస్తు, నేను క్షమించాను పో, నీ టైం అయిపోయింది అందుకే సిలువ పై ఎక్కి అని అనుకుంటాను.
చేయకుండా ఈ రోజే నమ్మిన వారిని మోసపరచకుండా నమ్మిన వారి కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఈ రోజే నీవు నాతో కూడా పరదేశులో ఉండేదవు అని సెలవిచ్చాడు. మారటానికి ఆలస్యమైందని భావిస్తాం, కానీ ఒక్క నిజమైన మార్పు క్షణం జీవితాన్ని మార్చేస్తుంది. ఈ దొంగకి దొరికినటువంటి రక్షణ మనకి ఇంకా అవకాశం ఉండగానే దేవుని యొద్దకు తిరిగి వచ్చినప్పుడు, దేవుని మనం అడిగినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు కాబట్టి మనలను క్షమించి ఆయనతో పాటు పరలోకం తీసుకువెళ్ళగలిగినటువంటి సమర్థవంతుడైన యేసుక్రీస్తును మనం అంగీకరించాలనేది, తిరిగి ఆయన దగ్గరకు రావాలనేది నా యొక్క కోరిక. అలాగే ఈ యొక్క రెండవ మాట కూడా సూచిస్తుంది. ఇకపోతే మూడవ మాట, ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ ఆయన యొక్క బాధ్యతను, ఆయన యొక్క శ్రద్ధను చూపిస్తుంది. తల్లి పట్ల, తల్లిదండ్రుల పట్ల ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, ప్రేమ, బాధ్యతను చూపిస్తుంది. మనం మన జీవితంలో ఒత్తిడిలో ఉన్న రోజు ఉంటూనే ఉంటాయి. కొన్ని రోజులు తలనొప్పిగా ఉంటాయి, కొన్ని రోజులు చాలా పని ఒత్తిడితో ఇంటికి వస్తుంటాం. ఇంటికి వచ్చినప్పుడు మనతో ఇంట్లో వాళ్ళు మాట్లాడాలని కోరుకున్నప్పుడు, ఓదార్పు కావాలని చూస్తున్నప్పుడు నాకు టైం లేదని చాలా దూరంగా వెళ్తుంటాం. కానీ ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు వారు సిలువ పైన ఆ యొక్క కొరడా దెబ్బలు తిని, ఆ సిలువను మోసుకుని, ఆ ముళ్ళ కిరీటం తలలో గుచ్చబడి ఉండి అనేక మంది అవమానిస్తున్నప్పుడు, ఆయన నడుచుకుంటూ వచ్చినప్పుడు ఆ బాధలన్నీ మనసులో ఉన్నప్పటికీ ఆ బాధను భరిస్తూనే ఇతరుల గురించి మర్చిపోకుండా ప్రేమను చూపించాడు. కాబట్టి మనం బాధలో ఉన్నప్పుడు ఇతరులను మర్చిపోవాల్సిన అవసరం లేదు, కానీ ఆ బాధలో ఉన్నప్పటికీ మనం కూడా ప్రేమను చూపించవచ్చని ఈ యొక్క మూడవ వాక్కు, దేవుని మాట మనకు తెలియపరుస్తుంది. ఆ బాధ భారాన్ని కూడా మనకి తెలియచెప్తుంది. నాలుగవ మాట దేవుడు పలికినది, ఆయన సిలువపై ఉన్నప్పుడు పలికిన నాలుగవ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితే. ఇది ఒక స్పిరిచువల్ సఫరింగ్ గాను, ఆత్మీయ బాధగాను, ఒంటరితనంగాను ఆయన భరిస్తున్నటువంటి బాధ యొక్క భారంను సూచిస్తుంది. మనం కూడా చాలా సార్లు అనేక విషయాల గురించి ప్రార్థిస్తాం, కానీ ప్రతి విషయానికి జవాబు అప్పటికప్పుడే రాకపోవచ్చు, మార్పు కనిపించకపోవచ్చు. అప్పుడు మనకు అనిపిస్తుంది, దేవుడు అసలు ఉన్నాడా, దేవా నువ్వు నిజంగా వింటున్నావా అని అనిపిస్తూ ఉంటది. కానీ దేవుడు నిశ్శబ్దంగా ఉంటే ఆయన లేడట్టుగా భావిస్తాం. మౌనంలో కూడా దేవుడు మనతోనే ఉంటాడు, నిశ్శబ్దంలో కూడా దేవుడు ఉన్నాడు. అది మనం ఎవరో మార్చలేనిది. అదే ఈ యొక్క చరిత్ర యొక్క భావం. దేవుడు యేసుక్రీస్తు ఈ లోకానికి నరవతారిగా వచ్చి బాధలు భరించి అనేక మందికి మార్గాన్ని చూపించి ఆయన సిలువ వేయబడి తిరిగి లేచాడు. అది తన తండ్రి అయిన దేవుని యొక్క శక్తిని, ఆయన యొక్క శక్తిని మనకు వివరిస్తుంది. దాని అర్థం దేవుడు నిశ్శబ్దంగా ఉంటే లేడని కాదు, కానీ ఆయన తగిన సమయంలో ఆయన మనకు తగిన విధంగా జవాబు దయచేయడానికి ఎదురు చూస్తూ ఉంటాడు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. దేవుడు మనలను విడవనటువంటి వాడు, దేవుడు మనలను ఎడబాయినటువంటి వాడు, దేవుడు కునుకున్నటువంటి వాడు, నిద్రపోనటువంటి వాడు, ఎల్ల వేళలా మనలను కావలి కాస్తూనే ఉంటాడు. మనం అది నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నాడు. యేసుక్రీస్తు నరవతారిగా వచ్చి తన తండ్రి అయిన దేవుని నమ్మాడు. తనని తిరిగి లేపుటకు, మరణమును జయించుటకు తగిన శక్తినిచ్చి తనను తనతో పాటు పరలోకంలో కూర్చుండబెట్టుటకు సాధ్యమైన వాడు అని సర్వసృష్టికర్తని నమ్మి దేవుని చూశాడు. కాబట్టే ఆయన రిజరెక్షన్ మనం చూడగలిగాం. ఆ రిజరెక్షన్ గురించి ఈ రోజుకి మనం చెప్పగలుగుతున్నాం. అదే నమ్మకాన్ని ప్రతి విషయంలో మనం దేవుని ఎందుకు కనపరచాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా ఐదవ మాటకు వస్తే, దేవుడు నాకు దాహం అవుతుంది అని ఆయన చెప్పాడు. ఐ థర్స్ట్. ఇట్ షోస్ హ్యుమానిటీ. ఇది నిజమైన మానవ బాధ. చాలా రకాలుగా మనం దీన్ని ఆలోచిస్తాం, కానీ నాకైతే ఇది ఒక నిజమైన మానవ బాధగా మానవత్వాన్ని చూపిస్తుంది. ఆయన శరీరాన్ని దాల్చాడు, ఆయన శరీరమే, ఆయన మనిషిగానే ఈ లోకానికి వచ్చాడని చెప్పడానికి ఇది ఒక నిజమైన కరెక్ట్ అయిన మాట. నాకు దాహం వేస్తుంది. ఒకవేళ ఆయన మహిమ రూపంలో లేకపోతే దైవ రూపంలోనే ఈ లోకానికి వచ్చున్నట్లయితే ఆయనకు దాహం వేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆయన శరీరం ద్వారా ఎలా జీవించాలో నేర్పించాలనుకున్నాడు. కాబట్టి మన యొక్క బాధలు, మన యొక్క టెంప్టేషన్స్, మన యొక్క ఆలోచనలు, మన యొక్క పాపపు
జీవితం ఈ శరీరాన్ని ఎలా టెంప్ట్ చేస్తుంటుందో, శరీరాన్ని ఎలా లోపరుచుకోవాలని చూస్తుందో అవన్నీ ఆయన అనుభవించాడని చెప్పటానికి ఇది ఒకటి చక్కటి ఉదాహరణ. ఈ మాట హెబ్రీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూసుకున్నట్లయితే చాలా చక్కగా అక్కడ వివరించబడుతుంది. దేవుడు ఎలా ఆయన మానవ రూపం దాల్చి ఎలా వీటిలన్నిటిని జయించాడు, మనం ఏం ఫేస్ చేస్తున్నాడు, ఎలా అర్థం చేసుకున్నాడు, అవన్నీ చక్కగా వివరించబడినది. దానిపైన మనం ఖచ్చితంగా ఒక వీడియో చేద్దాం. సో దేవుడు నరవతారంగా వచ్చి మన బలహీనతలన్నిటినీ, ఆయన మన బలహీనతలను జయిస్తూనే ఆయన మన యొక్క పాపాన్ని ఆయన పైన వేసుకున్న విధానాన్ని ఇక్కడ మనకు దేవుడు చూపిస్తున్నాడు. మనం అలసిపోయినప్పటికీ నేను బాగానే ఉన్నానని అందరికి చెప్తాం, లోపల మాత్రం ఒత్తిడి, అలసట, బాధ ఉంటుంది, కానీ ఎవరితో చెప్పుకోలేం. బలహీనత చూపించడానికి మనం భయపడతాం. కానీ యేసు తన బాధను దాచలేదు, ఆయన నిజంగా వ్యక్తపరిచాడు. నిజంగానే ఇప్పుడు ఆయన నాకు దాహం అవుతుందని ఆయన వ్యక్తపరిచాడు. సో మన బలహీనతలందు ఆయన బలాన్ని ఖచ్చితంగా చూపిస్తాడు. కాబట్టి మన బలహీనతలను దేవుని దగ్గర దాయాల్సిన అవసరం లేదు. అఫ్ కోర్స్ మనం దేవుని దగ్గర ఏమి దాయలేం, కానీ మనం ఎప్పుడైతే కన్ఫెస్ చేస్తామో అది నిజంగా మనకు విజయాన్ని చేకూరుస్తుంది. అందుకే నెక్స్ట్ మనం 6వ మాట, దేవుని మాట విజయాన్ని సూచిస్తుంది. ఇది పూర్తి ఆయన నేను అయిపోయానని ఎప్పుడు చెప్పలేదు, నేను చనిపోతున్నానని ఆయన చెప్పలేదు. ఇది పూర్తి అయ్యను, సమాప్తమాయను అనగా ఆయన వచ్చిన పని, ఆయన ఏ పని అయితే చేయడానికి ఈ లోకానికి వచ్చాడో ఆ పని పూర్తి అయిందని ఆ యొక్క విజయ కేతనాన్ని ఆయన అక్కడ మనకు సూచిస్తున్నాడు. మన జీవితంలో సమస్యలు ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. మనం అనుకుంటాం ఇది ఎప్పుడు ముగుస్తుందా, ఈ సమయం ఎప్పుడు తీరిపోతుందా, ఈ యొక్క డిసీజ్ ఎప్పుడు పోతుందా. ప్రతిరోజు ఒక యుద్ధంలా అనిపిస్తుంది. మన చుట్టుపక్కల ఉన్న వారితో, మన యొక్క పేరెంట్స్ తో, మన యొక్క కిడ్స్ తో, మన యొక్క పార్ట్నర్స్ తో, ప్రతి విషయంలోనూ ఒక రోజు ఒక్కొక్క యుద్ధంలా అనిపిస్తుంది. చాలా సార్లు మనం ఓడిపోయినట్లుగా అనిపిస్తుంది, జీవిస్తుంటాం. కొన్నిసార్లు మన డిసీజులు తప్పకపోయినా, మన ప్రార్థన ఆలకించకపోయినా, కొన్నిసార్లు మన యొక్క ఆలోచన తగిన విధంగా జరగకపోయినా మనం ఓడిపోయామని అనిపిస్తుంది. కానీ సత్యం ఏంటంటే యేసు ఇప్పటికే విజయం సాధించాడు. ఆ విజయం మనం నమ్మి నడవాలి. అది దేవుడు చెప్పాలనుకున్నాడు ఆయన నోటి ద్వారా. ఇది సమాప్తమాయను, ఆయన వచ్చిన పని సంపూర్తిగా అయినది మనం నమ్మి రక్షణను పొందుకున్న వారుగా ఉండాలి. 7వ మాట దేవుడు పలికినది, తండ్రి నా ఆత్మను నీ చేతిలో అప్పగించుకుంటున్నాను. చూడండి ఎంత సీక్వెన్షియల్ గా ఉన్నాయో ఈ మాటలు. ఆయన పని పూర్తయింది కాబట్టి సరెండర్ అవుతున్నాడు. దేవుడు తన ఆత్మను దేవునికి సమర్పించుకుంటున్నాడు. అది మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈ మాటల ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన ఉద్దేశాలను నెరవేరుస్తూ ఈ శరీరాన్ని జయించి దేవునికి మన ఆత్మను సమర్పించుకోవాలనేది ఆయన యొక్క ఉద్దేశము. అక్కడితోనే ఈ యొక్క ప్రణాళిక మొత్తం కూడా అయిపోతుంది. భవిష్యత్తు గురించి మనం చాలా టెన్షన్ పడతాం. ఉద్యోగం, కుటుంబం, పిల్లల భవిష్యత్తు అన్ని మన చేతుల్లో ఉంచుకోవాలని ప్రయత్నిస్తుంటాం. అన్నిటిని మనం నియంత్రించాలనుకుంటాం. కానీ దేవునికి అప్పు చెప్పడానికి మనం ఒప్పుకోం. కానీ అసలు సత్యం ఏంటంటే మన విజయం ఎక్కడ ఉంటుందంటే వీటన్నిటిలోనూ మనం పరిస్థితులన్నిటిని దేవునికి అప్పు చెప్పినప్పుడు నిజమైన శాంతి మనకు వస్తుంది. దేవుడు చేయించాడు, దేవుడు సమస్తం జరిగించాడు, దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకు జరిగిస్తున్నాడని మనం నమ్మి దేవునికి ఎప్పుడైతే అప్ప చెప్తామో మనం దేని గురించి వరి అవ్వం, దేని గురించి మనం బాధపడం, దేని గురించి కూడా మనం ఆలోచించం. మనం ఆలోచించకపోతే మనకు బాధ రాదు, మనం ఆలోచించకపోతే మనకు శాంతి వస్తుంది. అదే ఇక్కడ దేవునికి సరెండర్ అవ్వండి. ఆయన తిరిగి లేపగలిగిన వాడు నన్ను ఇక్కడి నుంచి, దీని నుంచి అవుట్కమ్ చేయగలిగిన వాడు అని తండ్రి చేతికి ఆయన ఆత్మనప్పు చెప్పుకున్నాడు. ఆయన నమ్మిన తండ్రి ఆయనను తిరిగి లేపాడు, సమాధిలో నుంచి లేపాడు, మరణంలో నుంచి తన ఆత్మను దేవునికి అప్పకి చెప్పడం వల్ల చాలా మందిని మనం చాలా సందర్భాల్లో మనం క్షమించలేకపోతాం, ఆలస్యమైంది అనుకుంటాం, ప్రేమను మర్చిపోతాం, దేవునిలో ఉన్న మౌనాన్ని సందేహిస్తాం, మన బాధను దాచుకుంటాం, ఓడిపోయినట్టుగా జీవిస్తాం, అన్నీ మనమే పట్టుకోవాలనుకుంటాం. కానీ సిలువపై యేసు మనకు వేరే మార్గాన్ని చూపించాడు. మరి ఈ మార్గంలో, ఈ 7 మార్గాల్లో 7 విషయాల్లో మీకు ఎక్కువ కష్టంగా ఏముంది అది దేవుని దగ్గర పెట్టండి, అర్థించండి. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన ఆమేన్.